రెడ్డి సర్కార్ అనేక సంక్షేమ పథకాలను గజ్వేల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గాన్ని కూడా చూడకుండా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. మా ప్రజలు ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఆచూకీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా నాయకుడు నరసన్న గారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పనిచేస్తుంటే ఈరోజు పనికి మాలిన ప్రతిపక్షాలు ఏదంటే వాళ్ళ నాయకుడు రోడ్ మీదకి రాడు, ఆ ఎంపీ కనబడాడు, ఎమ్మెల్యే కనబడాడు, ప్రజలలో తిరుగుతున్నటువంటి నర్సారెడ్డి గారిని ఏదో అవాకులు చివాకులు పెళ్తూ తమ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యేను ఎంపీని పబ్లిక్ లో తింపండి, గజ్వేల్ సమస్యలపై వాళ్ళతో పోరాటం చేయండి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, ఎంపీ బీజేపీ ఆయన వాళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. గజ్వేల్ ఎన్నో సమస్యలు నెలకొని ఉంటే ఈరోజు ఓడిపోయిన మా అన్న ఈరోజు అధికారులతో కానీ ప్రభుత్వ పెద్దలతో కొట్లాడి ఈరోజు సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతుంటే వీళ్ళు ప్రజలకు సేవ చేస్తుంటే తట్టుకోలేక ఓర్వలేకపోతున్నారు. ప్రజలకు వీళ్ళు సేవ చేసే ఆలోచన లేదు. ఎవరైనా చేస్తే కూడా వాళ్ళను కాల్పట్టి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గజ్వేల్ ప్రజలు గమనించి ఇలాంటి ప్రతిపక్ష నాయకులకు